అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేవి. వృక్షం వాటికి గాలి, ఎండ తగలకుండా చలికి కాపాడుతూ ఉండేది. ఒకరోజు ఆకాశమంతా మబ్బులు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం మీద ఆడుకుంటున్న కోతులు వానలో తడిచి గజగజ వణికాయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము. మీకు కాళ్ళు చేతులు ఉండి కూడా మీరు ఏమీ సమకూర్చుకోలేకపోయారు అన్నాయి. కోతులకు చాలా కోపం వచ్చేవి గబగబా చెట్టు ఎక్కి పక్షుల గూళ్ళను ధ్వంసం చేశాయి. ఆకులను, కొమ్మలను విరిచేసి చెల్లాచెదురు చేశాయి. గూళ్ళలోని పక్షుల పిల్లలు ఏడుపునందుకున్నాయి. అంతా నాశనం చేశాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటిలో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకున్నాయి పక్షులన్నీ. అనవసరంగా మనకి సంబంధం లేని విషయాల్లో తలదూర్చామని పశ్చాత్తాపపడ్డాయి.